బీజేపీ 4-2-1 అనే ఫార్ములా ప్రతిపాదించిందని మాట్లాడుకున్నాం. అయితే ఈ ప్రతిపాదన ఎందుకు చేసింది అనేది కూడా మాట్లాడుకున్నాం. ఈ ప్రతిపాదన వలన బీజేపీకి లాభమా నష్టమా, తెలుగుదేశానికి లాభమా నష్టమా అంటే ఖచ్చితంగా తెలుగుదేశానికి అందరికీ కూడా ముఖ్యంగా జనసేన కంటే కూడా బీజేపీకి స్ట్రాంగ్గా హోల్డ్ తెచ్చుకోవటానికి, లేకపోతే జనాల్లోకి చొచ్చుకెళ్ళటానికి ఒక ప్లాట్ఫామ్ దొరికినట్టు అవుతుంది. అంటే 2 స్థానాలు ప్రతి పార్లమెంట్లో ఇచ్చారు అంటే దాదాపు 50 స్థానాలు ఇచ్చినట్టు. 50కి ఒక 10 అటు ఇటుగా ఒప్పుకున్నా, లేదా ఒక 20 తగ్గించుకున్నా కానీ 30 స్థానాలు అయితే పోటీ చేస్తుంది. అంటే 30 స్థానాల్లో వాళ్ళు కేడర్ బలంగా డెవలప్ అవ్వటానికి ఒక అవకాశం దొరికినట్టు అవుతుంది. అదే కాకుండా 6 నుంచి 8 పార్లమెంట్లు అడుగుతున్నారు. 6 పార్లమెంట్లు అనుకున్నా కానీ ఫస్ట్ నుంచి కూడా బీజేపీ కాన్సన్ట్రేట్ చేసే పార్లమెంట్లు అరకు ఒకటి, తిరుపతి ఒకటి ఉంది. అరకులో ఏంటంటే గర్వ ఆపసి అని చెప్పి వాళ్ళు చేసే స్కీమ్స్ కానీ ద్వారా కానీ, లేకపోతే మీరు గమనిస్తే 2014లో కానీ 2019లో కానీ భారతదేశం వ్యాప్తంగా జనతా పార్టీ దాదాపు 36% ఓట్ షేర్ తెచ్చుకుంది. ఈ ఓట్ షేర్లో అత్యధికంగా 303 పార్లమెంట్ సీట్లు గెలిచినా కానీ అత్యధికంగా బీజేపీ గెలిచిన వాటిల్లో కనుక తీసుకుంటే రిజర్వ్డ్ సీట్లు, ఎస్టీ రిజర్వ్డ్ సీట్లలో తీసుకుంటే దాదాపు 47 లోక్సభ రిజర్వ్డ్ సీట్లు ఉంటే దాదాపు 39 సీట్లు రిజర్వ్డ్ సీట్లు, ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు బీజేపీ గెలుచుకుంది. అలాగే 84 ఎస్సీ ఉంటే దాదాపు 60 పైగా సీట్లు ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు బీజేపీ 52 సీట్లు బీజేపీ గెలుచుకుంది. ఈ 52 సీట్లు ప్లస్ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు లెక్కేసుకుంటే 52 ప్లస్ 39 దాదాపు 91 సీట్లు వాళ్ళకి రిజర్వ్డ్. ఇది ఏంటంటే ప్రధానంగా వాళ్ళు చేసే స్కీమ్స్ కాన్సన్ట్రేషన్ మీద అరకులు, తిరుపతి ఇలాంటి వాటినే ఇక్కడ కూడా అడుగుతూ ఉన్నారు. సేమ్ వే వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ అంతా లెక్కేసుకొని ఉంటే దాదాపు 60 నుంచి 70 నియోజకవర్గాల్లో వాళ్ళ ఫుట్ ప్రింట్ వెళ్ళబోతుంది. సో ఆ విధంగా వాళ్ళు బలపడాలని చూస్తున్నారు. ప్లస్ తెలుగుదేశానికి తక్కువ సీట్లు ఇవ్వటం వలన వాళ్ళ డిపెండెన్సీ ఎక్కువగా బీజేపీ మీద, జనసేన మీద ఉండే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఒక విషయం. అయితే తెలుగుదేశం ఒంటెద్దు పోగడలు పోయి నిన్న రాయించుకున్నారు మీడియాలో ఏమని చెప్పి, మోడీ అంతటా మోడీ పిలిచారు, అమిత్ షా పిలిచారని. వాస్తవానికి బీజేపీ వాళ్ళు చెప్పేది ఏమంటే అమిత్ షా ఆఫీస్కి దాదాపు 25 సార్లు పైగా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అప్పుడు సరే రండి పిలిచి మాట్లాడదామని చెప్పి పిలిపించారు. సో ఇవన్నీ నేను ఎవరు ముందు ఎవరు వెనక అని చెప్పి దాని జోలికి వెళ్ళను. కానీ దీనివలన ఖచ్చితంగా ఆ 2 పార్టీలకి ఒక అడ్వాంటేజా డిసడ్వాంటేజ్ అని తీసి పక్కన పెడితే వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా అడ్వాంటేజ్ కాబోతుంది. ఏ విధంగా అడ్వాంటేజ్ కాబోతుంది అంటే, అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రిజర్వ్ సీట్లు పోగా, ఆంధ్రప్రదేశ్లో రిజర్వ్ సీట్లు ఏంటి? చిత్తూరు, తిరుపతి, బాపట్ల, అమలాపురం అండ్ దెన్ అరకు, ఒక ఎస్టీ, 4 ఎస్సీ. సో 5 రిజర్వ్డ్ సీట్లు పోగా మిగిలిన 20 సీట్లలో దాదాపు 11 సీట్లు లేదా 12 సీట్లు వైఎస్ఆర్సీపీ బీసీలకు ఇవ్వబోతుంది. అత్యధికంగా బీసీ సామాజిక వర్గాలు ఉండే దగ్గర బీసీలకు ఇవ్వబోతుంది. కానీ తెలుగుదేశం, జనసేన, టీడీపీ కలిసి వెళ్ళిన పక్షంలో టీడీపీ ఎన్ని సీట్లు బీజేపీకి ఇస్తుంది అని లెక్కేసుకున్నప్పుడు ఖచ్చితంగా బీజేపీ అరకు, తిరుపతి వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి అవి కాకుండా కనీసం ఇంకొక 4 నుంచి 7 సీట్ల వరకు బీజేపీకి ఇస్తారు. సో ఈ 7 సీట్లు బీజేపీకి రిజర్వ్డ్ సీట్లు వెళ్తున్నప్పుడు ఆ 7 సీట్లలో కూడా కనీసం ఒక్కరు కూడా బీజేపీ నుంచి బీసీ అభ్యర్థి లేరు పోటీ చేయటానికి. వాళ్ళు చెప్పే పేర్లన్నీ కూడా దగ్గుపాటి పురంధరేశ్వరి, సుజనా చౌదరి, సీఎం రమేష్, అలా లావు కృష్ణదేవరాయలు ఇలాంటి పేర్లు చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు. పరిపూర్ణానంద స్వామి ఇలాంటి పేర్లు చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు. సో అక్కడ ఖచ్చితంగా సామాజికంగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అలాగే జనసేనకి 2 ఇస్తే 2 కూడా ఇప్పటికే
కాకినాడేమో సానా సతీష్ అనే కాపుకిస్తున్నారు, మచిలీపట్నం ఏమో వల్లభనేని బాలశౌరి అనే కాపుకిస్తున్నారు. మూడోది నాగబాబుకే అనకాపల్లి అడుగుతున్నారు, ఆయన కూడా కాపే. ఇక ఆ 9-10 సీట్లు అటు పోయిన తర్వాత ఇంకా మిగిలేదు 10. ఆ 10లో తెలుగుదేశం బీసీలకు ఎన్ని ఇస్తుంది అనేది ఇక్కడ ముఖ్యం. ఈ ఈక్వేషన్లోనే జగన్ గారు సక్సెస్ కాబోతున్నారు. అట్ ద సేమ్ టైం అసెంబ్లీ సీట్లకు వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ ఏం చేయబోతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.